సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, సకాలంలో ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను డాక్టర్లు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్లో గల గదులను పరిశీలించి డిప్యూటీ డిఎంహెచ్ఓ సుధీర్తో మాట్లాడారు. ఆసుపత్రి రిజిస్టర్ పరిశీలించి డాక్టర్లు విధుల్లో అందుబాటులో ఉండాలన్నారు. ఇద్దరు డాక్టర్లు మాత్రం అందుబాటులో లేరని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కలిసి ఎప్పుడు ఎందుకు అందరూ అడిగారు డాక్టర్ వస్తున్నారా రోజు వస్తున్నారు కాకపోతే కూడా సలైన్ అవన్నీ మెడిసిన్స్ అన్నీ ఇస్తున్నారు బయట ఏం మాట్లేదు కదా. సో అందరికీ నమస్కారం. ఈరోజు సిహెచ్సి గన్పూర్ స్టేషన్ గన్పూర్లో ఆకస్మికంగా విజిట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా మీ అందరికి తెలిసే ఉంటుంది, లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి జిల్లాలో వరుసగా వర్షాలు పడుతున్నాయి. అట్ ది సేమ్ టైం వర్షాల తర్వాత వచ్చే సీజనల్ డిసీజెస్ మీద సీరియస్నెస్గా డ్రై డే యాక్టివిటీస్ అవన్నీ చేస్తున్నాము. సో ఓపీ కూడా చూసుకుంటే 220 నుంచి 250 మెంబర్స్ పేషెంట్స్ అనేవాళ్ళు రోజు ఈ యొక్క సిహెచ్సి గన్పూర్కి విజిట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 80 to 90 వరకు బ్లడ్ టెస్ట్స్ కూడా వారు టీ హబ్కి పంపిస్తున్నారు. అండ్ డెంగ్యూ లైక్ కేసెస్ ఉన్న వాటికి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ద్వారా కూడా మేము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో ప్రజెంట్ మన సిహెచ్సి గన్పూర్లో అడిక్వేట్గా మెడిసిన్ స్టాక్స్ ఉన్నాయి. బెడ్స్లో కూడా చాలా వరకు ఉన్న పరిధిలో మనం బెడ్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఆక్యుపై ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా బెడ్స్ పెంచామని వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. దానికి తగినట్టు రిపేర్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాము. సో దాని ప్రకారం ఎక్స్ట్రా బెడ్స్ కూడా అలాట్ చేసేస్తాము. సార్, కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే అంటే బ్లీచింగ్ పౌడర్స్ కూడా కనీసం చల్లట్లే అని చెప్పేసి గ్రామస్తులు కొంచెం తెలియదు. దానిపైన మీకు ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీస్, ఎంపీఓస్కి కూడా పలుమార్లు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా ఈ యొక్క ఫ్రైడే డ్రై డే యాక్టివిటీస్ చేస్తున్నాము. అండ్ బ్లీచింగ్ అవన్నీ కూడా మా దృష్టికి వచ్చిన విలేజెస్ డెఫినెట్గా డెఫినెట్లీ పర్స్యూ అండ్ విల్ గెట్ ఇట్ కంప్లీటెడ్. డాక్టర్లు అందరూ ఉన్నారు, కానీ ఇద్దరు ఓడీకి వెళ్ళడం వల్ల ఒక డాక్టర్ షార్టేజ్లో ఉన్నారు. అంటే వరంగల్లో మీటింగ్ ఉండడం వల్ల ఇద్దరు షార్టేజ్లో ఉన్నారు. బట్ అదర్వైజ్ డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉన్నారు అండ్ నర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నారు. మెడిసిన్స్ కూడా సఫిషియెంట్ స్టాక్ ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు. పేషెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ వాటి యొక్క రిలేటెడ్ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము. సో డాక్టర్స్ అందరూ నిరంతరంగా పర్యవేక్షిస్తున్నాము. అలాగే పిహెచ్సి లెవెల్లో కూడా, సబ్ సెంటర్ లెవెల్లో కూడా మరియు హెల్త్ క్యాంప్స్ కూడా పెడుతున్నాము. సో వాటిలో కూడా ప్రజలు ఫీవర్ సర్వేలో కూడా మెడిసిన్స్ ఇస్తున్నాం కాబట్టి వాటి ద్వారా కూడా ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా దయచేసి ఇమీడియట్గా మెడిసిన్స్ వేసుకోండి.